సార్, గత 6 నెలల్లో భారత్ బయట దేశాల్లో ముఖ్యంగా లండన్లో దాచిన 100 టన్నుల బంగారాన్ని ముంబైకి అర్జెంటుగా తరలించింది. దీనికి కారణం ఏంటి సార్? ఇంకా ఎంత బంగారాన్ని తరలించాల్సి ఉంది? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ముఖ్యంగా ఈ ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం జరుగుతున్న క్షణంలో ఈ సమయంలో భారతదేశం అంటే చాలా యుద్ధ ప్రాతిపదికననే చెప్తాను నేను, ఆన్ వార్ ఫూట్ మీద లండన్ అదే విధంగా స్విట్జర్లాండ్ లోని బేసెల్ అనే చోట దాచిన బంగారాన్ని 100 టన్నుల బంగారాన్ని చాలా జాగ్రత్తగా ముంబైకి తరలించినట్టు మనకి ఆర్బీఐ రిపోర్ట్లు బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఏంటి, 100 టన్నుల బంగారాన్ని చాలా సేఫ్, అంటే మన బంగారం అక్కడ దాచామన్నమాట. భారతదేశం దగ్గర సుమారు 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. టాప్ 10 కంట్రీస్ బంగారపు నిల్వలు ఎక్కువ ఉన్న టాప్ 10 కంట్రీస్ లో ఇండియా ఒకటి అనమాట. 880 టన్నుల బంగారం ఆర్బీఐ దగ్గర ఉంటుంది, అంటే గవర్నమెంట్ దగ్గర, ప్రభుత్వం బంగారం అని చెప్పొచ్చు. ఈ 880 టన్నుల్లో సుమారు 300 టన్నుల బంగారాన్ని భారతదేశం దేశం వెలుపల దాస్తుంది. ఎందుకు అంటే, తర్వాత ఎందుకు తరలించింది ఇప్పుడు అనేది చాలా ప్రధానమైన విషయాలు. ఎందుకు బయట దాసింది? ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లండన్ లో, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అనేది బాసెల్ అంటే యుఎస్ స్విట్జర్లాండ్ దగ్గర బాసెల్లో ఈ బంగారాన్ని దాయడం జరిగింది. ఎందుకు అంటే ఇండియాలో భద్రత తక్కువ, ఇండియాలో ఇంత బంగారాన్ని దాసే కెపాసిటీ ఉండదు. చూడండి, మన ఇంట్లో బంగారాన్ని మనం బ్యాంకులో లాకర్లో పెడతాం, సేఫ్ లాకర్లో, ఎందుకంటే సేఫ్టీ ఎక్కువ అనమాట. ఈ విధంగా అక్కడ మనం పెడతాం. మనకి బ్యాంకులో పెట్టడం వల్ల, లాకర్ ఉండడం వల్ల మనకు కూడా కొన్ని సెక్యూరిటీలు ఉంటూ ఉంటాయి అనమాట. ఇంట్లో భద్రత ఉండదు. ఈ విధంగా ఇండియాలో భద్రత తక్కువ కాబట్టి ఆర్బీఐ దగ్గర, వీటి దగ్గర, అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్విట్జర్లాండ్ లో మనం ఈ బంగారాన్ని 300 టన్నుల మన బంగారాన్ని అక్కడ సేఫ్ లాకర్ లో పెట్టినట్టు ఒక రకంగా. కానీ యుద్ధం మొదలైన తర్వాత, ఈ ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాని చాలా ఇబ్బంది పెట్టినాయి వెస్టర్న్ కంట్రీస్, అమెరికా. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బ్యాంక్ లో రష్యా కూడా మెంబరు. రష్యా కూడా బంగారం దాసింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో కూడా రష్యా బంగారం దాసింది. అమెరికాలో ట్రెజరీ బాండ్స్ డాలర్లో పెట్టుబడులు పెట్టింది. రష్యా యొక్క $300 బిలియన్ అసెట్స్ ని అమెరికా ఫ్రీజ్ చేసేసింది, స్తంభింపజేసేసింది రష్యాకి ఇవ్వడంలా. ఈ ఫండ్స్ తీసుకెళ్లి ఉక్రెయిన్కి ఇస్తున్నారు. రష్యా డబ్బుల్ని సీజ్ చేసి ఉక్రెయిన్కి యుద్ధ సాయం కింద యుద్ధం చేయడానికి ఇస్తున్నాయంటే ఇటు ఇంగ్లాండ్ అమెరికా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. ఇండియా ఏం చేసింది, ఒకవేళ ఇండియాకి, ఇంగ్లాండ్కి, ఇండియాకి, అమెరికాకి ఏదన్నా రేపు పొద్దున జరగరాంది జరిగితే మన బంగారం 300 టన్నుల బంగారాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి మన శత్రు దేశానికి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ తో, రష్యా ఎక్స్పీరియన్స్, జరిగిన ఎక్స్పీరియన్స్ తో ఇండియా కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంది. అందుకనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర దాసింది, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ బ్యాంకులో దాసిన ఇండియా బంగారంలో ఇప్పుడు 300 టన్నుల బంగారంలో 100 టన్నులు ఇండియాకి తరలించింది. రానున్న కాలంలో ఇంకా మిగిలిన 200 టన్నుల మన బంగారాన్ని కూడా ముంబై దగ్గరికి తరలించబోతున్నారు. ముంబై, ఢిల్లీ, లేకపోతే ఒక సేఫెస్ట్ ప్లేస్ లో ఎలాంటి లాకర్స్ కట్టి బంగారం నిల్వలకే తీసుకొచ్చేస్తున్నారు. అంటే 880 టన్నులు, 680 టన్నులు ఇండియాలోనే ఉంది. మిగిలిన 300 టన్నులు అక్కడ, 100 టన్నులు తరలించి ఇంకా 200 టన్నులు మనం తరలించాల్సి ఉందన్నమాట. ఇది చాలా, అంటే నేషనల్ సెక్యూరిటీకి, సావరెంటీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఇండియా తీసుకుందనమాట. అంటే ఏంటి, మన బంగారాన్ని వేరే దేశాల్లో దాయడం వల్ల ఇప్పుడు రష్యా దెబ్బ అయిపోతుంది. రష్యా బంగారాన్ని, రష్యా డాలర్ని ఈ యూకే, ఏది లండన్ సీజ్ చేసి వాటిని ఉక్రెయిన్కి ఇస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. పుతిన్ ఎంత చెప్పినా, ఎంత వార్నింగ్ ఇచ్చినా యూకేని వినడంలా, అమెరికా వినడంలా. తర్వాత స్విఫ్ట్ నుంచి కూడా తరలించారు. కాబట్టి ఈ బంగారం, తర్వాత మన ఇండియా పేమెంట్ సిస్టమ్ ని డెవలప్ చేయడం, రూపీ అన్ని స్విఫ్ట్ లోంచి బయటకు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా తన భద్రతకి ఎన్ని చర్యలు తీసుకోవాలా అన్ని చర్యలు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది మోడీ తీసుకున్న అతిపెద్ద కీలక నిర్ణయంగా మనం చెప్పొచ్చు.